ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. ఎన్ఆర్ఐ ఫుల్ ఫామ్ తెలియదు నీకు? కందులకు మిల్లెట్స్కు తేడా తెలుసా నీకు? ఫస్ట్ నువ్వు చీఫ్ మినిస్టర్ స్పెల్లింగ్ తప్పు లేకుండా రాయి. ఓ పరిపాలన తెలియదు నీకు. నల్లమల అడుగులు ఎక్కడ ఉన్నాయో తెలియదు. గోదావరి మీద ఏ బేసిన్ ఎక్కడుందో నీకు తెలియదు. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు, సోషల్ మీడియా జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నావు, వాళ్ళ మీద అక్కసలు వేస్తున్నావు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. సీఎం ఏమైనా నీ ఇంటి పేరా? మీ తాత ముత్తాతలు నీకు ఏమైనా ఇచ్చిరా? ఓటుకు నోటు దొంగ. ఈరోజు సోషల్ మీడియా జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వా ఈరోజు మాట్లాడేది? కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లొచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో జర్నలిస్టులని ఆవారగాలంటావా? ఆవారగా తిరిగింది నువ్వు. ఈ ఆవారగాన్ని ముఖ్యమంత్రి చేసిందే ఈ సోషల్ మీడియా జర్నలిస్టులు. ఆవారగా రోడ్ల మీద తిరిగి గోడలకు రంగులు వేసుకున్న చరిత్ర అనేది నీ చరిత్ర తెలియదా? అసలు జర్నలిస్టుకు రాజకీయ నాయకునికి డెఫినేషన్ ఏంది? ఫస్ట్ అది తెలుసాలి. ఫస్ట్ నువ్వు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రివేనా? జర్నలిస్టులు ఈరోజు ఆవారగానంటావా? అంత కండకావరమా? అంత బలపా నీకు? అంటే నువ్వు హైదరాబాద్ పేదల ఇల్లు కూలిస్తే అవి కవర్ చేసినందుకు ఈరోజు జర్నలిస్టులు ఆవారగాలు అయ్యిండ్రా? నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు ఏమాయే అని అడిగినందుకు ఈరోజు జర్నలిస్టులు ఆవారగాలు అయ్యిండ్రా? కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తున్నావు ఏమాయే అని అడిగినందుకు ఈరోజు జర్నలిస్టులు ఆవారగాలు అయ్యిండ్రా? రుణమాఫీ చేయలేనందుకు ఆవారగాలు అయ్యిండ్రా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ప్రశ్నించినందుకు ఈరోజు జర్నలిస్టులు ఆవారగాళ్ళు అయ్యిండ్రా? గురుకుల హాస్టల్లో చూసుకుంటే విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోతారు, వాళ్ళ ప్రాణాలు లెక్కలేదా అని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఈరోజు జర్నలిస్టులు ఆవారగాళ్ళు అయ్యిండ్రా? అసలు ఈ రాష్ట్రానికి ఒక ఆవారగాడు ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ ఆవారగాడిని ముఖ్యమంత్రి చేసింది ఎవరయ్యా అంటే మళ్ళీ ఈ జర్నలిస్టులే, ఈ సోషల్ మీడియా జర్నలిస్టులే, ఈ డిజిటల్ మీడియా జర్నలిస్టులే ఈరోజు నేను ముఖ్యమంత్రి చేసిరు. అది నువ్వు యాది మర్చినవు, అది నీకు గుర్తులేదు బిడ్డ. ప్రభుత్వంలో వచ్చేంత వరకు, సీఎం అయ్యేంత వరకేమో ఈ సోషల్ మీడియా జర్నలిస్టులు కావాలి నీకు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎడమ కాలుతో నువ్వు తంతున్నావు బిడ్డ. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ జర్నలిస్టులే తలుచుకుంటే ప్రభుత్వాన్ని దించిన చరిత్ర ఈ జర్నలిస్టులకు ఉన్నది. వాళ్ళతో నువ్వు పెట్టుకుంటున్నావు, వాళ్ళతో నువ్వు గోపుకుంటున్నావు. నీ గతేమైతే చూసుకో. ఇక పండబెట్టి తొక్కుతా, పేగులు మేడేసుకొని తిరుగుతా, లాలలో తొనలు ఇడుస్తా, బట్టలిప్పి పిల్లల మీద కొడతా. ఈ భాష మాట్లాడేది నువ్వు కాదా? ఈరోజు భాష గురించి నువ్వు మాట్లాడేది. నువ్వు ఏ భాష అయితే మాట్లాడుతున్నావో అదే భాషలో నీకు రిప్లై ఇచ్చిరు. దానికి ఎందుకంత ఉలికిపాటు? తిట్లు తిట్టేవాడిని నువ్వు. ఈరోజు తెలంగాణనే కాదు, దేశంలో ఎక్కడ చూసుకున్నా బూత్ సీఎం, గూగుల్లో బూత్ సీఎం అని సెర్చ్ చేస్తే రేవంత్ రెడ్డి పేరు వస్తుంది. బూత్ సీఎం అంటారు రేవంత్ రెడ్డి నిన్ను. నువ్వా ఈరోజు జర్నలిస్టుల గురించి మాట్లాడేది నువ్వా? చర్చకు పోదాంపా, రాదాం, ఏబిసిలు రాదాం. నువ్వు రా, జర్నలిస్టులు వస్తారు, నీ మంత్రి మండలి తీసుకురా, రాదాం. ఒక్కరికైనా మీకు జనగణమన వారసుదా? మీ మొఖాలకు మీరా మాట్లాడేది జర్నలిస్టుల గురించి? మీకు ఏ అర్హత ఉంది? నీకు అసలు ముఖ్యమంత్రిగా నీకు ఏ అర్హత ఉంది? పరిపాలన చేతగా నువ్వు 6 గ్యారంటీలు అమలు చేయని దొంగవు నువ్వు. ఈరోజు నువ్వా మాట్లాడుతున్నావు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మరొక్కసారి జర్నలిస్టుల గురించి తప్పుగా మాట్లాడితే
ఇదే జర్నలిస్టులు నీ బట్టలు ఊడేసి కొట్టే సమయం వస్తుంది. గుర్తుపెట్టుకో, తస్మాత్ జాగ్రత్త.